నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పి శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందినటువంటి చిత్రం కమిటీ కుర్రోళ్లు యూనిట్ విశాఖలో విజయోత్సవ యాత్ర చేసింది. విశాఖలోని శ్రీ వెంకటేశ్వర థియేటర్ లో ఈ యూనియన్ సందడి చేశారు. చిత్ర విజయోత్సాహంతో ఈ యూనియన్ నిహారిక కొణిదెలతో పాటుగా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిత్రం నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల 9న విడుదలై పెద్ద విజయం సాధించింది అన్నారు. అనుదీప్ దేవ్ వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయన్నారు. ఇది 1990 దశకంలోని కథాంశం అన్నారు. తాను కూడా 90 కిడ్ కావడంతో వంశీ చెప్పినటువంటి కథకు కనెక్ట్ అయ్యానని అన్నారు. నాన్న వాళ్ళు గోదావరి జిల్లా అయినా తాను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ అన్నారు. నాన్న కూడా కథ విని బాగా కనెక్ట్ అయ్యారు అని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణ జాతర బ్యాక్ డ్రాప్ తో కూడినటువంటి కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది అన్నారు. పంచాయతీ ఎన్నికలలో రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది ఈ చిత్రంలో చూపించామని పేర్కొన్నారు. చిత్ర హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ ఏ సినిమా అయినా విశాఖలో హిట్ అయితే రాష్ట్రంలో సినిమా హిట్టే అన్నారు. పిల్లలు పెద్దలు సినిమా బాగా ఎంజాయ్ చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో ఎక్కువ మంది విశాఖ నటులే కావటం విశేషమన్నారు. జనజాతర అన్ని సెంటర్స్ లలో కూడా ఎక్కడా తగ్గడం లేదు అన్నారు. అందరూ కొత్త నటులే అయినా ఎంతో బాగా నటించారని సంతోషం వ్యక్తం చేశారు. ఏముండేది ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇది రెగ్యులర్ స్టోరీ కాదు, కొంచెం వేరే టెంప్లేట్ సినిమా, ఇది అనుకున్న వెళ్తుంది పక్క డిఫరెంట్ సినిమా, ఇది బాగా రీచ్ అవుద్దని నిజంగా ఎంత ఓన్ చేసుకుంటారు. మా అందరినీ కలిసిన ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ చెప్తున్నారండి. మాకు థ్యాంక్ యూ, ఈ సినిమా తీసినందుకు మా జీవితాన్ని మాకు చూసుకున్నట్టు ఉంది అని చెప్తున్నారు. నిజంగా అంతకన్నా మంచి కాంప్లిమెంట్ అయితే ఇంక రాదండి మాకు. సో నిజంగా హ్యాపీ బాగా రిసీవ్ చేసుకున్నారు. కథ వచ్చేసరికి క్యారెక్టర్ పరంగా వచ్చేసరికి ఆ స్లాంగ్ నేర్చుకోవడం కానీ, ఆ లీడర్ అన్నప్పుడు ఆ లీడర్కి ఉంటే బాడీ లాంగ్వేజ్ కానీ ఇవి నేను ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందండి. మెయిన్గా అయితే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా మెయిన్ కోర్ ఎమోషన్ ఫ్రెండ్షిప్ మాది. సో ఆ పరంగా నేను ప్రిపేర్ అయ్యానండి.